హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దుబాయ్ షా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ట్రావెలింగ్ వీడియోస్ చాలా రోజుల నుంచి మిస్ అవుతూ ఉండొచ్చు. అందుకే రోజైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి వచ్చాము ఫిషింగ్ చేయడానికి. అజ్మాన్ లో ఉన్న అల్జోరా బీచ్ కి వచ్చాము. ఇక్కడైతే ఫిషింగ్ అలో చేస్తారు. ఈ బీచ్ లో మనం ఫిషింగ్ చేయొచ్చు. ఫిష్ తో పాటు మేము గ్రిల్ అవి కూడా చేసుకుందాము అనుకుంటున్నాము. ఇంటి దగ్గర నుంచి చికెన్ అది మ్యారినేట్ చేసుకుని తెచ్చేసుకున్నాము. మేము రాజేశ్వరి వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరం వచ్చామన్నమాట. ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి అన్నది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. రాగానే వీడియో అంతా పెడతాను. మీకు వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ లైక్ చేసేయండి, ఓకేనా? మా దగ్గర ఫిషింగ్ రీల్ అయితే ఆల్రెడీ ఉంది. రాడ్ లేదు మాట, ఇండియా నుంచి తీసుకొని వచ్చినప్పుడు ఇరిగిపోయింది, లగేజ్ లో ఎక్కడో ఏమో అయ్యి. మొత్తానికి అయితే ఇప్పుడు రాడ్ కొన్ని ముళ్ళులు అయితే తీసుకున్నాము. మాకు ఫిషింగ్ అంటే చాలా చైర్స్ 2 చైర్స్ ఉన్నాయి, తెచ్చుకున్నాం అన్నమాట. ఆల్రెడీ అప్పుడు క్యాంపింగ్ కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నవి. ఎక్కడ అట్టేయాలా? బీచ్ కట్టుపక్క వేసేస్తున్నాము హ్యాపీగా. అవును. ఇంకా ఇప్పుడు మా ఆయన టెంట్ తెస్తున్నారు. ఈ టెంట్ పెట్టి వేయండి. టెంట్ హాయ్ చెప్పు. మీరు కూడా ట్రైపాడ్ కెట్టేస్తే పెట్టండి. ఇంకా ఎవరితను ఇప్పుడైతే క్యాంప్ టెంట్ వేసుకుంటున్నాము. నైట్ ఇక్కడ స్టే చేయం కానీ ఉన్న కాసేపు అయినా కూడా టెంట్ ఉంటే దేనికైనా యూజ్ అవుతుంది కదా అని అయితే వేసుకుంటున్నాము. అయ్యో మా కూడా ఎగిరిపోతుంది. మా పక్కన ఎవరో గ్రిల్ వేసుకోవడానికి పెట్రోల్ వేస్తుంటే అది మొత్తం ఫైర్ అయిపోయింది. దాన్ని అయితే వాటర్ లో వేసేసారు కానీ ఎదురుగా పోర్ట్ ఉందని మళ్ళీ వెళ్ళి స్విమ్ చేసి తెచ్చి ఆపారు. ఇదిగోండి మా సెటప్ అయితే ఇలా 2 కుర్చీలు, ఇది ఈలో 2 కుర్చీలు ఒకటే వేసాం క్యాంప్ టెంట్, 2 అయితే వేయలేదు. ఇప్పుడైతే ఫిషింగ్ రాడ్ లోని రీల్ అది పెట్టాలన్నమాట. హుక్స్ అవి తీసుకున్నాం. మా ఫిషర్మెన్ నాని గారు అయితే ఇక్కడ సెట్ చేస్తున్నారు. ఇంతకు ముందు మేము బహ్రెయిన్ లో కూడా చేసాము ఈ ఫిషింగ్ రాడ్ ది, కానీ ఇంకప్పుడైతే అక్కడ అంతగా ఫిష్లు ఏం పట్టలేదు. అది రాడ్ రీల్ అలా మాట కూడా మేము చూడలేదు. ఇతనేమో ఎలక చేసినట్టుగా అన్ని పనులు చేసేసుకుంటున్నారు సైలెంట్ గా. లాగాలంట ఫ్రెండ్స్. ఇంతకు ముందు ఈ టైపు కాదే, ఆ ఫిష్ తీసేసుకోవాల్సిందేమో. ఇల్లు ఇక్కడ పడుతున్న వాళ్ళు ఎవరి దగ్గర హుక్స్ ఉంటాయి అంటావా? మనము దానికి పెట్టే ముళ్ళు రాంగ్ తీసుకున్నమాట. సో అవ్వలేదు, అందుకని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్కన చాలా మంది చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి చిన్న ముళ్ళు అడిగామన్నమాట. కొంతమంది దగ్గర లేదన్నారు. ఫైనల్ గా అయితే ఒక ఆయన 2 ముళ్ళు ఇచ్చారు. నాన్నగారు కష్టపడిపోతున్నారు ఆ ముళ్ళు పెట్టడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఆయన ఇక్కడ మేత కలుపుతున్నారు. గోధుమ పిండి, ఎగ్స్, ఇంకా ఏంటి బనానా. ఫస్ట్ గోధుమ పిండి వేసారు, ఇప్పుడేమో బియ్యం పిండి తీస్తున్నారు. పిసినగొట్టు దాన్ని. డెడికేషన్. ఇలా కొట్టుకోనా, నీ తలకేసి కొట్టుకో. ఇగోండి అట్టిపళ్ళు తీస్తున్నాము. అసలు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. మార్నింగ్ అనుకున్నాం కానీ ఇలాంటి నేచర్ లో గుడ్డు కొట్టడం కూడా ఇలాగే కొడతారు. ఆమ్లెట్. ఫ్రెష్ ఉప్పు పొడి చేపలు, నీళ్లు ఫ్రెండ్స్. చేపలకి చేపల నీళ్ళు లేకపోతేనే మనకు కంపు బాగా వచ్చి వేగంగా పడతాయి. అయ్యో చూసుకోండి. మేత గీత అంతా రెడీ చేసుకొని ఫిషింగ్ అయితే రెడీ అవుతున్నాము.
చిన్న మూన్ కూడా వస్తుంది మీకు అక్కడ కనిపిస్తున్నట్టయితే. ఇక్కడైతే మన వాళ్ళు రెడీ అవుతున్నారు. రాజేశ్వరి వీడియో తీయడానికి రెడీగా ఉన్నారు. పక్కన వండర్ఫుల్. దొరికిందా చేప? దొరికే వరకు ఎదురు చూస్తాం. ఇక్కడ పెద్ద చేప దొరికింది, పొట్టి చేప. ఇప్పుడు అక్కడ ఇంకొక చేప వెళ్ళి అంత దూరం कौन सा मच्छी है? మనం ఉన్న ప్లేస్ లో ఫిష్ దొరకలేదు, వేరే వాళ్ళకి దొరికిందని అక్కడికి వెళ్ళి మన వాళ్ళని కూడా ఫిష్లు పట్టమని పంపించాము. పాపం వాళ్ళు వెళ్ళి కుస్తీలు పడుతున్నారు. ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ చేపలు పడుతుంటే మేము ఇక్కడ ఇలా కూర్చున్నాము బీచ్ దగ్గర. సన్సెట్ ఇక్కడేమో మేము ఇప్పుడు గ్రిల్కి రెడీ చేసుకుంటున్నాము. బొగ్గులు వేస్తున్నారు మా వాళ్ళు. జాగ్రత్త, ఆ కిందని కూడా ప్లాస్టిక్ దది తీసేయండి. మొక్కజొన్న పాట పాడు. మొక్కజొన్న తోటలో పాట పూర్తిగా రాదు. మొక్కజొన్న తోటలో. ఇదిగోండి మొక్కజొన్న పొత్తులు అయితే కాల్ చేసుకుంటున్నాం. ఇది నాది. ఇంకో పొత్తు ఇంటి దగ్గర నుంచి వచ్చాను. అందులో ఉంది ఇంకో పొత్తు చూడు ఆ సంచిలో. ఏంటో ఫ్రెండ్స్, ఈ మొగోళ్ళు మాకు సాయం చేయరు. ఇంక మేమే అంతా చేసుకోవాలి. వెనక్కి పడిపోతే పరుగు పోయి ఇవి హైట్ కి మ్యాచ్ అవ్వాలంటే మాత్రం కుర్చీ వేసుకోవాలి. దేంతో ఇసరాలు పుడుతుంది. 10 రూపాయలు బిజినెస్ ప్లాన్ చేస్తున్నాం. రావాలి. మా ఇద్దరిది యాక్టింగే ఉంటది ఫ్రెండ్స్. పాపం వెనకతలు కష్టం వీళ్ళతో మొగోళ్ళతో ఉంటది. మేమేమో వీడియోలు అంటాము, అక్కడ చేసేది ఏమి ఉండదు. పాపం వీళ్ళేమో బ్యాక్ ఇలా చేస్తారు అన్నమాట. అసలైన బ్లాగర్స్ వీళ్ళు, మేం కాదు. నిమ్మకాయ కోసింగ్, మొక్కజొన్న పొత్తులకు పూసింగ్. రాజేశ్వరి గారు, వాట్ ఆర్ యు డూయింగ్? నిమ్మకాయ కోసింగ్. ఓకే, నెక్స్ట్ కారంలో పెట్టింగ్, లబలబలాడించి. వర్క్ ఫస్ట్. అయ్యోలమ్మో, ఇది సాఫ్ట్వేర్ వర్క్ చేసేస్తున్నాం ఇక్కడికి వచ్చి కూడా. ఇదిగోండి ఇక్కడికి వచ్చి ఇప్పుడు చిప్స్ ఆరగిస్తాం. ఓ చిల్లకొండ దుంపలు బొగ్గుల లోపల వేసేలేమో. ఇదిగోండి మొక్కజొన్న పొత్తులు అయితే మంచిగా కాల్ చేసుకుని ఉప్పు కారం నిమ్మరసం ఇవన్నీ పట్టించేసాము. ఎంజాయ్ చేసేయడమే. ఇంకా బల్బులు అయితే సెట్ చేస్తున్నాము.
ఇది దానికి పెడదామా ఆ పవర్ బ్యాంక్కి? లైట్ మనకి ఎదురుగా ఉంటే బెస్ట్ ఏమో కదా, మనం అవసరం లేదు. ఇక్కడ మనం అక్కడికి వెళ్ళాలి వెనక్కి. నెక్స్ట్ అయితే ఇదిగోండి చికెన్ అయితే రెడీ చేస్తున్నాము. బార్బిక్యూ ఇంట్లోనే మ్యారినేట్ చేసి ఇదండి. ఫస్ట్ ఇంకో చిలకడ దుంపలు అయితే కాల్చుకున్నాము, ఇవి తినాలి. ఫస్ట్ అయితే అసలు గాబర్ 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 ఊడికొచ్చేస్తుంది అన్నమాట. కూల్ డ్రింక్ తాగేసాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం ఎగినట్టు అనిపిస్తుంది. కొంచెం కాదు బాగా ఎగినాయి. మంచినీళ్ళ ప్రభావం అండి. థ్యాంక్ యూ భయ్యా. చేప దొరికింది, చేప. థ్యాంక్ యూ సో మచ్. స్వామి గారి వల్ల, ఎందుకంటే వాటర్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఎవరు ఇవ్వద్దన్నారు. వాటర్ ఏమి ఆశించుకోండి హెల్ప్ చేస్తే వర్కౌట్ అవుతుంది. రోజు మనకి ఒక రోజు ఫైనల్లీ మేము అనుకున్నట్టు చేప అయితే దొరికింది. చేప దొరికింది. అంటే ఈ రోజు మా మంచితనానికి అని కాదు కానీ అన్నయ్య మంచితనానికి అయితే వాటర్ ఇచ్చారు ఒకరికి. వాళ్ళే ఫిష్ ఇచ్చి మనకి దాన్ని క్లీన్ చేసేసి కూడా నీట్గా ఇచ్చారు. మేము ఇందాక నుంచి అనుకుంటున్నాము ఒకవేళ మనం ఫిష్ పడినా కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అని కదా. అసలు చాలా ఇస్తారు అలా అనుకోలేదు, ఇస్తారని కూడా సరదాగా ఏదో అనుకున్నాము. కానీ లా ఆఫ్ అట్రాక్షన్లో అంటారు కదా, మనం ఏదైనా పాజిటివ్గా అనుకుంటే అవుతుంది అని. మనం అన్నయ్య మనకే తెలియకుండా చేసిన ఒక మంచి చుట్టూ తిరిగి మనకు చేపను తెచ్చిపెట్టింది. అట్లా ఉంటుంది మరి. ఏదైనా సరే పాజిటివ్ గా థింక్ చేస్తే పాజిటివ్ గానే వస్తుంది. సో నేను నాన్నగారి కింద అదే చెప్పాను, మా ఆయన కూడా అదే చెప్పాను, పాజిటివ్ గా థింక్ చేయండి వస్తుంది. ఇంత మంచి మనసు ఉన్న భార్యలు వాళ్ళకు ఉన్నారు కాబట్టి చేప వచ్చింది. చికెన్ ముక్క వస్తుంది. ఇదిగోండి చికెన్ కూడా కాల్ చేసాం. ఇప్పుడు ఫిష్ గ్రిల్ చేసుకుంటాం. ఇంకా నాట్లు ఎంత పెద్ద కత్తి తెచ్చారో చూడండి రాజేష్. నేనేం పెద్ద చేప పట్ట కోయాలి కదా. పాప ఏడు. అమ్మో ఏమైనా కట్టిందా? జారిపోతుంది. ఫస్ట్ అయితే ఇంక వీళ్ళిద్దరు కట్ చేస్తున్నారు. కేక్ కటింగ్ ఈ రోజు. కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ యానివర్సరీ టు యూ. టు మీ. చెత్త పిల్లగా బాబు అనుకుంటారు. సరిపోద్ది. చేప దీనికి చేదు కట్ట అవి ఉండవా? తీసాడా? మొత్తం నీట్ గా చేసి ఇచ్చాడే పాపం. చేపదాత సుఖీ బావా. చేపదాత సుఖీ బావా. నిజంగా మనకు దొరుకుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోదాం. బట్ ఇప్పుడు కూడా హ్యాపీ. ఓకే వీళ్ళే మళ్ళీ వేరే అకౌంట్లతో కమెంట్లు ఎట్టేస్తారు. మీకు దొరకలే కదా, వేరే వాళ్ళు ఇచ్చారు కదా. చాలే సరిపోద్ది. తను పెడతా ఏదో అంటారు కదా. చేప అయితే మంచి ఫ్రెష్ గా దొరికింది. ఉప్పు కారాలు ఇవన్నీ ఇంట్లో కలిపేసి తీసుకొచ్చామన్నమాట, మసాలా కూడాని. సో ఇప్పుడు మంచిగా పట్టించేద్దాము. జింజర్ గార్లిక్, ఇదేమో జింజర్ గార్లిక్ పేస్ట్. బ్రూ డబ్బాలు అయిపోతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఎంతైనా కూడా హౌస్ వైఫ్ మెటీరియల్ అనిపించుకోండి. అదే మరి డబ్బాలు వేస్ట్ చేయకూడదు, సరిపోదు కదా. మేము ఇంకా పులుసు పెట్టేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. చేపల పులుసు బోల్డ్ చేపలు దొరికేస్తాయి. రేపు పొద్దున ఇంటి పట్టుకెళ్ళిపోతారు. రేపు పొద్దున ఆదివారం కదా. లెమన్ కట్ చేయనా? అందుకే ఏమైనా ఇదిగోండి ఫిష్ అయితే మ్యారినేట్ చేస్తున్నాం అన్నమాట. చక్కగా ఇంటి దగ్గర నుంచి మసాలాలు అవన్నీ తీసుకొచ్చాము. ఫ్రెష్ గా ఉన్నది కదా. సవక ఇలాగే వచ్చి పట్టుకోడు మాట్లాడుతున్నాను. సవక ఫ్రెండ్స్ ఇలా బీచ్ దగ్గరకు వచ్చి చేపలు పట్టుకొని. ఇదైతే గరం మసాలా, నిమ్మకాయ పిండి, పిక్కలు కనిపించట్లే. అలాగే కారం,
ఏమండి ఏమండి మొగుడు గారు ఇక్కడికి వచ్చి వీడియో తీయండి దీన్ని. మిమ్మల్ని అండి మొగుడు గారు వీడియో దగ్గరికి వచ్చి ఇన్ని కష్టాలు అట్లా కొంచెం కిందకి. నిప్పులు పడిపోలేదు. చూస్తారు. అవునండి అలా మేము ఇప్పుడే ఫోరెన్ నుంచి వచ్చాం. కర్రీగా తయారయ్యాం. అందుకే దెప్పలేగిపోయి ఫారెన్ గేర్ అన్నా అంటే మేము అక్క లోకల్ మేము ఫోరెన్ అప్పుడు నుంచి వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పెంట్లో నుంచి వచ్చాం. పంతలో నుంచి వచ్చాం. దీని ఏమంటారు? కాలనీ ప్లస్ వాళ్ళ కాదు బాబు వేసిన పిల్లతో పట్టుకుంటే పని అవ్వదు. చేతులు కడుక్కుని వస్తాను ఫ్రెండ్లో. బాయ్ ఫ్రెండ్స్. తినేస్తాలో చాలా అక్కడ చూపించాలి కదా ఏరే అన్ని అక్కడికి ఇది పరిగెట్టుకొని వచ్చేస్తుంది. ఇదిగోండి చల్లటి బీచ్ లో చేతులు కడిగి వచ్చాము. బుడ్డది కమింగ్. ఎంతమంది టాయిలెట్లు. స్వచ్ఛమైన నీళ్ళు. ఎంజాయ్ చేసింగ్ చక్కగా అలా నిమ్మకాయ పిండుకొని మంచిగా. అన్నీ ఏంటి మాకు సంబంధం లేదు. మా ఆయన సంబంధం లేదు, మీ ముగ్గురమే ఇంక వీడియోలో. మా ఆయన వెజ్, మా ఆయన సాటర్డే అస్సలు తుఫాన్ వచ్చినా ఎండ వచ్చినా వాన్ వచ్చినా నాన్ వెజ్ మాత్రం తినరు. బట్ మనకు అలాంటివి ఏముండవు. దాన్ని అని తీసుకో. ఉషా మ్యారినేట్ చేసింది ఖచ్చితంగా చెప్పాలి. నాకు తెలియదు ఫ్రెండ్స్, నాకు వంటలు గంటలు రావు. మా ఆయన అలాగే చెప్తారు, మీరు చెప్పండి. బాగానే ఉంది. ఏమో తెలియదు, నేను ఇదే ఫస్ట్ టైం మ్యారినేట్ చేయడము. రాజేశ్వరి ఎక్స్ప్రెషన్ చూస్తే తేడాగానే ఉంది నాకు. లేదా స్పైసెస్ కరెక్ట్గా సరిపోయినాయి అన్ని. నేను ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం. నేను కూడా ఎండింగ్ చెప్పేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ వచ్చేస్తాం. కామెంట్ చేయండి. బాయ్.